మనలో కొంతమంది క్రైస్తవులు ఎలాగ ఉన్నారు, ఒకసారి ఈ ఇద్దరు జీవితాలు చూడండి. వీడేంటి ఇంకా రావట్లేదు, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో రే, ఎక్కడ ఉన్నావు? మీ ఇంటి బయట ఉన్నాను రా. చర్చికి లేట్ అయిపోతుంది కదా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. త్వరగా రా. సరే పద వెళ్దాం. లేట్ అయిపోయింది ఇప్పటికి, పద. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అయ్యా దేవా తండ్రి నీకు వందనాలు అయ్యా. అయ్యా తండ్రి ఇదిగో దేవా నా స్నేహితుని రక్షించయ్యా. నా స్నేహితుడికి ఎంత చెప్పినా నువ్వు మారట్లేదయ్యా. దేవా ఇంకో ఆ త్రాగుల్లో త్రాగుతున్నాడయ్యా తండ్రి, వ్యభిచారం అంటే తిరుగుతున్నాడయ్యా, చెడు సహవాసాలు పట్టే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడయ్యా తండ్రి. ఆ బిడ్డని రక్షించమని అడుగుచున్నాడు తండ్రి, సహాయం చేయి తండ్రి. మీరేను ఆ బిడ్డని కాపాడలేయా తండ్రి, సహాయం చేయి తండ్రి. వందనాలేసయ్యా, నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయా. అయినా సూర్యబాబు, ఈరోజు అయినా వాక్యం దేవుడు నా గురించి మాట్లాడాడు తెలుసా, నిజంగా హార్ట్ టచ్ అయింది. అవునండి, దేవుడు నాతో కూడా మాట్లాడాడు, బలంగా మాట్లాడాడు. అవునవును, చూశారు కదా ఇప్పుడు వరకు వీళ్ళు ఎంత భక్తి చేశారో. వీళ్ళు నిజ స్వరూపం చూపిస్తాను రండి. సర్లేగానంటారా, మనం 10,000 తీసుకున్నా కదా 3 రోజుల క్రితం, నాకు చాలా అవసరం అని. ఇప్పుడు నాకు అవసరం, సాయంత్రం అర్జెంట్ ఇస్తావా డబ్బులు అయ్యి? ఇస్తానులే సార్, నేను కొంచెం సిచ్యువేషన్ బాగోలేదు. ఏమి ఇస్తానులేరా, నీకు అవసరం అని తీసుకున్న అవసరం అని. ఇప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతున్నా, నాకు ఇవ్వాలి కదా నువ్వు. చెప్పాను కదా సార్, నేను నా సిచ్యువేషన్ బాగోలేదు, ఎందుకు అలా ఫోర్స్ చేస్తా? సీరియస్ అవుతుందంటే డబ్బులు తీసుకుని చేతిలో బైబిల్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా అమ్మ సీన్ కానీ. ఎంత బాగున్నాం ఇద్దరం. హాయిరా బంగారం, బాగున్నావా? రాత్రి అంతా ఫోన్ చేయలేదు, నీకోసం చాలా వెయిట్ చేసింది తెలుసా నేను. అరే కొండ ఎక్కడున్నారా? సిట్టింగ్ వేద్దామరా, ఏమైనా ఇప్పించచ్చు కదా. ముందు నీది స్టప్ నాది, సరేనా? అరే మామయ్య ఎక్కడ ఉన్నారా? ఇంటర్నెట్ షాప్లో ఉన్నావా? రేరా కొత్త వీడియోలు ఏ వచ్చినట్టు కదా, ఇదంటే పంపించరా. సరేరా మామ, థ్యాంక్స్ రా. పెట్టాడు. చాలామంది క్రైస్తవులు ఇలాగే నామకార్థంగా జీవిస్తున్నారు. జాగ్రత్త, మీరే మోసపోతున్నారు. దేవుడు ఎక్కిరింపబడ్డు.